హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో చాలా క్రేజీ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? సూర్యుడి అంతం ఎలా ఉంటుంది? సూర్యుడు లేకపోతే జీవికి మనుగడే లేదంటారు. ఏ జీవి అయినా, ఏ గ్రహం అయినా, నక్షత్రం అయినా దాని లైఫ్ టైం అయిపోతే రాలిపోవాలి కదా. మరి సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కదా. ఒక సమయంలో సూర్యుడు కూడా రాలిపోతాడు కదా. అసలు సూర్యుడు ఎలా రాలిపోతాడు, సూర్యుడి అంతం ఎలా అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడు ఒక నక్షత్రం చనిపోయినప్పుడు ఆ నక్షత్రానికి ఉండే బరువుని బట్టి అది 3 రకాలుగా అవడానికి అవకాశం ఉంటుంది. తక్కువ బరువు ఉండే నక్షత్రాలు వైట్ డార్ట్స్ అని, మరుగుజ్జు నక్షత్రం అని అంటారు. అలాగే మధ్యస్థ బరువు ఉండే నక్షత్రాలను న్యూటన్ నక్షత్రం అంటారు, అంటే న్యూటన్ స్టార్ గా అవుతాయి. సూర్యుడు మిగతా నక్షత్రాలతో పోల్చుకుంటే తక్కువ బరువు గల నక్షత్రం కాబట్టి సూర్యుడు అంతం అయ్యాక సూర్యుడు మరుగుజ్జు నక్షత్రంగా మారతాడు. ఎక్కువ బరువు ఉండే నక్షత్రాలు కృష్ణబిలాలు అవుతాయి, అంటే బ్లాక్ హోల్స్ అన్నమాట. ఇప్పటి నుండి మరో 500 కోట్ల సంవత్సరాలకు సూర్యుడిలో ఉండే ఇంధనం అయిపోతుంది. అలా అయ్యే క్రమంలో సూర్యుడు ఉబ్బి బయటికి విస్తరిస్తాడు. అయితే సూర్యుడి లోపల మధ్యలో ఉండే కోర్ భాగం మాత్రం లోపలికి కుచించుకుపోతుంది. కోర్ బయటికి విస్తరించే భాగం పెద్దదవుతూ మొదటి 2 గ్రహాలైన మెర్క్యూరీని, వీనస్ ని మింగేస్తుంది. అప్పటికి భూమి మీద జీవం అంతరించిపోతుంది కాబట్టి చావడానికి ఎవరు ఉండరు భూమి మీద. సూర్యుడు అలా మింగేస్తూ వచ్చిన కొన్నాళ్లకు పెద్ద పేలుడు జరుగుతుంది. బయట భాగంలో ఉన్న పదార్థాలు మొత్తం చెల్లాచెదురుగా బయటికి విసిరివేయబడతాయి. ఈ చర్యనే సూపర్నోవా అంటారు. సూపర్నోవా జరిగినప్పుడు వచ్చే ఆకృతినే నెబులా అంటారు. ఈ సంఘటన జరిగిన తర్వాత మధ్యలో కోర్లో ఉన్న పదార్థం మరుగుజ్జుగా మారుతుంది. మరుగుజ్జుగా మారిన తర్వాత నుండి 10 నుండి 200 కోట్ల సంవత్సరాల పాటు బతికి ఉంటాయి. వాటిలో ఉన్న కొద్ది ఇంధనం కూడా అయిపోయిన తర్వాత నల్ల మరుగుజ్జుగా మారి అలా ఉండిపోతాయి. నెంబర్ 2, కుక్కలు ఎందుకు అరుస్తాయి? సాధారణంగా మనం నైట్ బయటకు వెళ్ళినప్పుడు మన బైక్ వెనకతల డాగ్స్ అరవడం జరుగుతుంది కదా. అసలు ఎందుకు ఈ కుక్కలు ఎందుకు వెంటపడతాయని ఎప్పుడైనా సందేహం వచ్చిందా మీకు? కొంతమంది అయితే మన వెనకాతల ఆత్మలు ఉంటాయి, అందుకే అరుస్తాయి అంటారు. కానీ కాదు. కుక్కలకు వాసన గ్రహించే శక్తి చాలా అధికంగా ఉంటుంది. అవి మనుషుల వద్దకు వెళ్ళినా లేదా వాహనాల వద్దకు వెళ్ళినా వాసన చూడడాన్ని మనం గమనించవచ్చు. సో ఇతర కుక్కలను కూడా ఇలా వాసన గ్రహించి గుర్తు పెట్టుకుంటాయట. అయితే మన కారు లేదా బైక్ ఎక్కడైనా పార్క్ చేస్తున్నప్పుడు కుక్కల వాహనాలు టైర్లపై మూత్ర విసర్జన చేస్తాయి. ఆ వాహనంపై మనం వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి కుక్కలు దూరం నుంచి వాసన పసిగడతాయట. దాంతో వేరే ప్రాంతానికి చెందిన కుక్కలు తమ ప్రాంతానికి వస్తున్నాయని భావిస్తాయట. అందుకే ఆ వాహనం వెంట అరుస్తూ పరుగులు తీస్తాయని జంతు పరిశోధకులు చెప్తున్నారు. ఇలాంటి సమయంలో చాలా మంది ఆందోళన పడిపోయి వాహనాలను మరింత వేగంగా నడుపుతారు. దీంతో కుక్కల అనుమానం మరింత బలపడి వెంటపడతాయని చెప్తున్నారు. వేరే కుక్కలను రానివ్వో కుక్కలు. సాధారణంగా ఏదైనా వీధులకి కొత్త కుక్కలు వస్తే అప్పటికే ఆ ప్రాంతాల్లో ఉన్న కుక్కలన్నీ వాటిని తరిమి వేయడాన్ని మనం చూసే ఉంటాం. ఇలా ఎందుకు చేస్తాయంటే చాలా వరకు కుక్కలు ఒక ప్రాంతానికి లోబడి ఉంటాయట. అందువల్ల తమ పరిధిలోకి ప్రాంతంలోకి గాని వేరే కుక్కలు రావడాన్ని అంగీకరించమని చెప్తున్నారు. తమకు తెలిసిన కుక్కలతో మాత్రమే అవి కలివిడిగా ఉంటాయట. అలా కాకుండా కొత్త కుక్కలు వాటి ప్రాంతానికి వస్తే యుద్ధమే ఇక్క. ఇలాంటి మనస్తత్వంతో ఉండే కుక్కలకు కారు లేదా బైక్ టైర్ నుంచి వేరే కుక్క మూత్రం వాసన వస్తే తమ ప్రాంతానికి వేరే కుక్కలు వచ్చినట్టు అనుమానిస్తాయి. అందుకే కుక్కలు ఆ వాహనాలు వెంటబడతాయని చెప్తున్నారు. కుక్కలు వాహనాలను వెంబడించడానికి మరో కారణం కూడా ఉంటుందట. వాహనాల నుంచి ఏదైనా వింత అరుపులు వినిపించినప్పుడు కూడా కుక్కలు వెంబడిస్తాయి. కొంతమంది బైక్ నడుపుతూ వింత శబ్దాలు చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో కూడా కుక్కలు వెంటబడతాయి. అదే విధంగా వాహనంలో అవి తినే జంతువులు ఏమైనా ఉన్నాయని భావిస్తే కూడా వెంటబడతాయని పరిశోధకులు చెప్తున్నారు. కుక్కలు వెంటబడిన సమయంలో వాహనదారులు కంగారు పడకుండా వాహనాన్ని నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. మీరు ఎప్పుడైనా గమనించండి, అరుస్తున్న కుక్క ముందు స్పీడ్ గా వెళ్ళడం కన్నా ఆగి స్లోగా వెళ్తుంటే కుక్కలు మనల్ని ఏమీ చేయవు. నెంబర్ 3, రావణుడి 10 తలల ప్రయోజనం ఏమిటి? రామాయణం హిందువులు ఆరాధించే ఒక ఇతిహాసం. ఈ రామాయణంలో మనకు తెలిసిన విషయాలతో పాటు తెలియని విషయాలు చాలా ఉంటాయి. అందులో భాగంగా రావణుడికి 10 తలలు ఎలా వచ్చాయి, ఆ 10 తలల వల్ల ఉపయోగం ఏమిటి అనేది ఇప్పుడు చెప్పుకుందాం ఒకసారి. పురాణాల ప్రకారం రావణుడు బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోవడానికి వరం పొందేందుకు చాలా సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేస్తాడు. తన తపస్సు సమయంలో రావణుడు బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోవడానికి బలిగా అతని తలను 10 సార్లు నరికేస్తాడు. అతను తన తలను నరికిన ప్రతిసారి ఒక కొత్త తల పుట్టుకొస్తుంది. తద్వారా అతను తన తపస్సును కొనసాగించగలిగాడు. అలా బ్రహ్మదేవుడు రావణుడి తపస్సుకు మెచ్చి అతని 10వ శిరచ్ఛేదం తర్వాత అతను ముందు ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పాడు. రావణుడు అమరత్వాన్ని కోరగా దాన్ని బ్రహ్మదేవుడు నిరాకరించాడు. కానీ అతనికి అమరత్వం కోసం ఖగోళ అమృతాన్ని ఇచ్చాడు.
అది అతని నాభి కింద నిలవ ఉండేదని మనకు అందరికీ తెలుసు. ఆ విధంగా రావణుడు 10 తలలు 20 చేతులను పొందాడు. అందుకే అతన్ని దశముఖ అని కూడా పిలుస్తారు. రావణుడు గొప్ప పండితుడు. రావణుని 10 తలలు అతని 10 లక్షణాలను సూచిస్తాయి. 6 శాస్త్రాలు 4 వేదాలుగా కూడా సూచిస్తాయి. కాబట్టి అతని గొప్ప పండితుడుగా అతని కాలంలో అత్యంత తెలివైన జీవుల్లో ఒకరిగా మార్చాయి. రావణుడి 10 తలలు అతని 10 లక్షణాలను చూపిస్తాయి. అవి క్రామం, క్రోధం, దురాశ, మోహం, మదం, అసూయ, అహంకారం, చిత్తశుద్ధి, హృదయం, బుద్ధి. అంతేకాకుండా రావణుడు 10 తలాల గురించి మనకు ఒక విషయం చెప్పవచ్చు. మీకు అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు అది ఎటువంటి ప్రయోజనాన్ని అందించదనే విషయాన్ని రావణుడి 10 తలాల గురించి చెప్పొచ్చు. జూలై నెల వచ్చిందంటే గోదావరి జిల్లాలో పులస చేప పేరు మారుమోగిపోతే పుస్తలమైనా సరే పులస తినాలనే మాట ఒకటి నానుడిలో ఉంది. అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ చేపకు ఉన్న డిమాండ్ ఎంత ఉంటుందో. అసలు పులస ఎక్కడది, ఎందుకు ఇంత ఖరీదు అన్నది ఇప్పుడు చెప్పుకుందాం. పులస చేప ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు టాంజానియా నుండి భారతదేశానికి వలస వస్తుంది. ఈ చేపను కృత్రిమ చెరువులో పెంచలేరు. ఇది ఉప్పు నీటి చేప. ఇది గుడ్డలను పెట్టడానికి గోదావరి నదికి వలస వస్తుంది. గోదావరి నదిలో గుడ్డలను పెట్టిన తర్వాత తిరిగి సముద్రంలోకి ఈదుకుంటూ వెళ్తాయి. గుడ్లు పెట్టేందుకు సముద్రం నుండి గోదావరి జిల్లాలోకి చేపను ప్రవేశించినప్పుడు దాని రంగు మరియు దాని రుచి మెరుగుపడుతుంది. పులస అనేది ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి మరియు కృష్ణా నదుల వెంట కేవలం కొన్ని ప్రదేశాల్లోనే కనిపించే ఉప్పు నీటి చేప. ఈ చేప జూలై, ఆగస్టు మరియు సెప్టెంబర్ లో వరద సీజన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ చేప కొవ్వు మరియు కొలెస్ట్రాల్ కలిగి ఉన్నప్పటికీ ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుందని తేలింది. పులస ఒక జిడ్డుగల చేప. ఇది ఆరోగ్యకరమైన ఆహారంగా సిఫార్సు చేయబడింది కూడా. పులస చేప ఎందుకు అంత ఖరీదు? అధిక చేపల వేట మరియు పులస జనాభాలో గణనీయంగా తగ్గుదల, పెరుగుతున్న డిమాండ్ కారణంగా పులస చేప ఖరీదు పెరిగిపోయింది. పులస చేప ఎందుకు అంత ఖరీదు? అధిక చేపల వేట మరియు పులస జనాభాలో గణనీయంగా తగ్గుదల, పెరుగుతున్న డిమాండ్ కారణంగా పులస చేప ఖరీదు పెరిగిపోయింది. ఇంతకీ పులస చేప ప్రత్యేకత ఏమిటి? పులసలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పులస చేప సువాసన మరియు రుచికరమైనది మాత్రమే కాదు, ఇది ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. కాబట్టి ఈ చేప నుండి చాలా పొందవచ్చు. ఈ చేప ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది కూడా. గోదావరి పులస అత్యంత ఖరీదైన చేపల్లో ఒకటని తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోతారు. గరిష్ట సీజన్ లో దీని ధర కేజీ ఏకంగా 20,000 పైన ఉంటుంది. తీర ప్రాంతాల్లో ముఖ్యంగా తూర్పు మరియు పశ్చిమ గోదావరిలో ఇది ప్రసిద్ధమైన బ్రాండ్. ఇది జూన్, జూలై నుండి గరిష్టంగా సెప్టెంబర్ ప్రారంభం నుండి నవంబర్ వరకు గోదావరి ప్రాంతంలో మాత్రమే చేపలు కనిపిస్తాయి. గోదావరి ప్రాంతంలోని స్థానిక మార్కెట్లో కిలో చేప 7,000 వరకు లభిస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే అరుదైన పులస చేపలకు గిరాకీ బాగా పెరిగిపోతుంది. 20,000 పైనే ఉంటుందన్నమాట. జూలై 2024లో 1.5 కేజీ బరువున్న పులస చేపను ఏకంగా 24,000కు ఒక సర్పంచ్ కొన్నాడు. అంతేకాదు ఈ చేప గురించి సరిగ్గా తెలియకుండా కొంటే దెబ్బ అయిపోతారు. చాలా మంది ఇలస చేప పట్టుకుని పులస చేప అని అమ్మేస్తారు. జాగ్రత్తగా చూసుకోండి. మరి పులస చేపకి ఇలస చేపకి తేడా ఏమిటంటే సముద్రంలో తిరుగుతున్నప్పుడు అది ఇలస చేప. అది గోదావరిలో ఎర్ర నీళ్ళు తాగి కొంచెం కొవ్వు పట్టాక పులస కింద మారుతుంది. సముద్రం దగ్గర గోదావరిలో దొరికితే ఇలస చేప అని అర్థం అవుతుంది మనకి. ధవళేశ్వరం దగ్గర మనకు మంచి పులస దొరుకుతుంది.